ప్రశ్నించే గొంతును అంటే గొంతు విసుకడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మాత్రం అరెస్టులు చేస్తాడు. తన చేసే హామీలు, తన చేసేవి దొంగ హామీలు అవన్నీ పెట్టి మేమందరం 4 కోట్ల ప్రజలము కేసు పెడితే రేవంత్ రెడ్డి ఎక్కడ పోతాడో తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ఈరోజు ఉద్యమాల నుంచి వచ్చిన ఒక యోధుణ్ణి, 10 సంవత్సరాల ముఖ్యమంత్రిని బండబూతులు తిడితే మాత్రము ప్రజలు ఏమనొద్దు. కానీ ఈరోజు యూత్ న్యాయం కోరుకొని న్యాయం అడుగుతుంటే ఇట్లాంటి యూత్ను కూడా గొంతు నులుముతున్నాడు. ఈరోజు యావత్ తెలంగాణలో యూత్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, యువకులకైనా యువతులకైనా అంటే ప్రశ్నించొద్దు. రేవంత్ రెడ్డి ఇస్తా అని అడగొద్దు. అడిగితే మాత్రం బూతులు లేకుంటే పేగులు వేసుకుంటాడు, గుడ్లు బయట పెడతాడు, గుడ్లు తీస్తాడు. అంటారు కదా, మొన్న మాజీ ముఖ్యమంత్రిని కూడా పట్టుకొని ఇన్ని తిట్టిండు. మళ్ళీ మేమందరం ఆయన కేసు పెడితే మళ్ళీ ఆయన పోయి ఢిల్లీలో కూర్చుంటాడా? మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి. ఇట్లా మమ్మల్ని ఎంతమందిని ప్రశ్నిస్తే ఎంతమందిని అరెస్టులు చేస్తావు, ఎంతమందిని లోపటేస్తావు? మళ్ళీ 4 కోట్ల ప్రజలమందరం లోపట ఉంటాము, నువ్వు తెలంగాణ మొత్తం నువ్వే ఎలుకు. అట్లాంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు మేమందరము ప్రశ్నిస్తున్నాము. ఆయనలాగా బండబూతులు తిడతలేము, పేగులు వేసుకుంటలేము. ఒక ముఖ్యమంత్రి 4 కోట్ల ప్రజలకు జవాబుదారీ ఇవ్వాలి. కానీ ఈరోజు ఆయననే మాకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఈరోజు యూత్కి ఏం నేర్పిస్తుండు? స్కూళ్ళల్లో పోయినా అదే మాటలు, కాలేజీలో పోయినా అదే మాటలు. ఆయనది ఏంటంటే ఎవరు మాట్లాడద్దు అంటారు కదా. ఆయన ఏమంటారు, ఒక ఆయన ఉండే కదా బిల్ ఆర్డర్, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా మూర్ఖులు. ఆ మూర్ఖుల దాంట్లో ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు ఎంతమందిని నువ్వు అరెస్ట్ చేస్తావు రేవంత్ రెడ్డి? నువ్వు అడిగి ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. ఈరోజు ఇచ్చే వరకు వదిలిపెట్టాం మేము.